ఉపాయ బలం. ఒక ఊళ్ళో విష్ణు శర్మ అనే బ్రాహ్మణుడు ఉండేవాడు. అతను గర్భదరిద్రుడు. ఎంత ప్రయత్నించినా రోజు గడవక ఇతర దేశాలకు పోయి తన తెలివితేటలతో డబ్బు గడించుకుందామని నిశ్చయించి తన భార్యను ప్రయాణానికి ఏమైనా పిండి వంటలు తయారు చేయమన్నాడు. విష్ణు శర్మ భార్య తన మెడలో పుస్తలు విక్రయించి వాటికి బదులు పసుపు కొమ్ము కట్టుకొని చీకటి పడ్డాక కోమటింటికి వెళ్లి పిండి వంటలు చేసే దినుసులు కొనది. చీకట్లో కోమటి ఆమెకు జాజికాయ ఇవ్వటానికి బదులు నాబికొమ్మిచ్చాడు. ఆ రాత్రే ఆమె మిగిలిన వస్తువులతో పాటు ఆ నాభిని కూడా నూరి 24 బొబ్బట్లు వేసి అన్నిటినీ భద్రంగా మూటకట్టింది. మర్నాడు తెల్లవారుజామునే బొబ్బట్ల మూట తీసుకొని విష్ణుశర్మ ప్రయాణమయ్యాడు. జామున్నర పొద్దు ఎక్కేసరికి విష్ణుశర్మ చాలా దూరం నడిచి అలిసిపోయి ఒక చెరువు దగ్గరికి చేరుకున్నాడు. ఆయన బొబ్బట్ల మూటను చెరువు గట్టున పెట్టి స్నానం చేయటానికని చెరువులోకి దిగాడు. ఆ సమయానికే ఆ చెరువు గట్టుకు 24 దొంగలు చేరారు. ఆ కిందటి రాత్రి రాజభవనంలో కొల్లగొట్టిన ధనము, నగలు గాడిదల మీద వేసుకొని వారు అక్కడికి వచ్చారు. వారికి కూడా ఆకలి దహించుకుపోతున్నది. అందుచేత గట్టు మీద విష్ణుశర్మ పెట్టిన బొబ్బట్ల మూటను విప్పి అందులో ఉన్న 24 బొబ్బట్లను 24 సమంగా పంచుకొని తిని అక్కడే పడుకొని అట్లాగే మరణించారు. విష్ణుశర్మ స్నానం చేసి సంధ్య వార్చి బొబ్బట్లు తిందామని వచ్చేసరికి బొబ్బట్లు లేవు గాని చచ్చిపడి ఉన్న దొంగలు, వారి గాడిదల మీద ఉన్న ధనరాశులు కనిపించాయి. ఆ సంపదను చూసి అతడు ఆకలి కూడా మర్చిపోయాడు. కానీ అంత ధనం ఒంటరిగా తాను ఇంటికి ఎలా పట్టుకుపోవాలో తెలిసింది కాదు. ఇంతలో విష్ణుశర్మకు చాలా దూరాన రాజుభట్లు గుర్రాల మీద వస్తూ ఉండటం కనిపించింది. వెంటనే అతను దొంగల కత్తుల్ని తీసి పోగు వేసి ఒక కత్తితో దొంగలనందరినీ నరికాడు. తరువాత గాడిదల మీద ఉన్న సొత్తంతా ఒక చోట పెట్టి కత్తి భుజాన పెట్టుకొని దాని చుట్టూ కాపలా కాస్తున్నట్లు తిరగసాగాడు. త్వరలోనే రాజుభట్లు వచ్చారు. చచ్చిపోయిన దొంగలను, రాజుగారి ఇంటిపోయిన సొత్తును చూసి ఆశ్చర్యపడ్డారు. వారు విష్ణుశర్మతో, అయ్యా, మేము భూరిశ్రవుడనే రాజుగారి భట్లం. ఈ సొత్తు మా కోటలో నుంచి నిన్న రాత్రి దొంగలు కొల్లగొట్టారు. వీరందరినీ ఎవరు చంపారు? తమరు ఇక్కడ ఎందుకు పహారా ఇస్తున్నారు అని అడిగారు. అదంతా నేను మీ రాజుగారికే విన్నవించుకుంటాను. ముందు సొమ్మంతా జాగ్రత్త పరచండి. పోదాం పదండి అన్నాడు విష్ణుశర్మ. పోయిన సొమ్ము తిరిగి దొరికినందుకు రాజు సంతోషించి, అయ్యా, 24 దొంగల్ని చంపిన మీ పరాక్రమం చాలా గొప్పది. మీ సాహసం వల్ల మా సొత్తు దక్కింది. మీకు ఏం ప్రత్యుపకారం చేయగలను అని విష్ణుశర్మ అడిగాడు. దానికి విష్ణుశర్మ, రాజా, మీ వద్ద 6 లక్షల సైనికులు ఉన్నారట. ఎందుకు? దండగా. వారు దొంగలను పట్టుకోగలిగారా? వారిలో 2 లక్షల మందిని తొలగించి వారి జీతం నాకే ఇప్పించండి. నేను మీ కొలువులో ఉంటాను అన్నాడు. రాజు అన్నమాట ప్రకారం విష్ణుశర్మను తన కొలువులోకి తీసుకొని 2 లక్షల మంది సైనికులను పనిలో నుంచి తొలగించి వారికి ఇచ్చే జీతం విష్ణుశర్మకు ఇప్పించాడు. కానీ ఈ ఏర్పాటు మంత్రికి ఏమాత్రం ఇష్టం లేదు. కానీ చేసేది లేక మంత్రి మౌనం వహించాడు. కొంతకాలం జరిగింది. చుట్టుపక్కల అరణ్యాల్లో ఉండే భయంకరమైన సింహం ఒకటి మనుషులను తినమరిగి రాత్రివేళ ఊరు ప్రవేశించి అందిన వారిని చంపసాగింది. దాన్ని చంపటానికి రాజు భటులను పంపుదామనుకున్నాడు. కానీ విష్ణుశర్మ మీద కోపంగా ఉన్న మంత్రి రాజుతో, ప్రభు, 2 లక్షల మంది సైనికుల పెట్టు మన విష్ణుశర్మ గారు ఉండగా సింహాన్ని చంపడానికి మరొకరిని పంపటం ఎందుకు అని చెప్పాడు. అవును, ఆ క్రూర సింహాన్ని నేనే చంపేస్తాను. నాకు ఆనదివ్వండి అన్నాడు విష్ణుశర్మ రాజుతో. ఆ సాయంకాలం విష్ణుశర్మ దొంగల వద్ద హరించిన 24 కత్తులను తీసుకొని ఊరు బయటకు వెళ్ళి సింహం వచ్చే మార్గంలో ఒక చెట్టెక్కి కూర్చున్నాడు. చీకటి పడిన కొంతసేపటికే సింహం భయంకరంగా హుంకరించుకుంటూ మృత్యుదేవతలాగా ఆ దారి వెంట వచ్చింది. చెట్టు మీద ఉన్న విష్ణుశర్మ దాన్ని కవ్వించాడు. చెట్టు మీద విష్ణుశర్మను చూడగానే సింహం మరింత భయంకరంగా గర్జిస్తూ చెట్టు కిందకు వచ్చి నోరు తెరిచి గాండ్రించసాగింది. విష్ణుశర్మ గురి చూసి ఒక కత్తిని సింహం నోట్లోకి విసిరాడు. ఇదే విధంగా అతడు తన వద్దనున్న 24 కత్తులు సింహం మీదకు విసిరాడు. త్వరలోనే సింహం ప్రాణాలు విడిచి పడిపోయింది. అది చచ్చిందని రూఢి చేసుకొని విష్ణుశర్మ చెట్టు దిగివచ్చి దాని శరీరంలోంచి కత్తులు లాగేసి వాటితో దాన్ని చాలా చోట్ల పొడిచి దాని రక్తం శరీరం నిండా పూసుకొని కత్తి భుజాన పెట్టుకొని తెల్లవార్లు దాని చుట్టూ పహార తిరిగాడు. మర్నాడు రాజుభట్లు వచ్చి విష్ణుశర్మను, చచ్చిన సింహాన్ని ఊరేగింపు తీసుకుపోయారు.
రాజు విష్ణు శర్మను గట్టిగా కౌగిలించుకొని, నీ పరాక్రమం నిజంగా సాటిలేంది. నీకు నేనేమి ఉపకారం చేయగలను అని అడిగాడు. రాజా, నేను 2 లక్షల మంది సైనికులకు సమానమని మంత్రి గారు అన్నారు. అది నిజం కాదు. నేనిప్పుడు 4 లక్షల మంది సైనికులకు సమానం. మరి 2 లక్షల మందిని సైన్యంలో నుంచి తొలగించి వారి జీతం నాకు ఇప్పించండి అన్నాడు విష్ణుశర్మ వినయంగా. రాజు అలాగే చేశాడు. మంత్రికి విష్ణుశర్మ మీద మరింత మంట పుట్టుకొచ్చింది. కానీ ఏమి చేయలేకపోయాడు. భూరిశ్రవుడు తొలగించిన సైనికులు మరొక రాజు వద్ద చేరారు. వారు తమ కొత్త రాజుతో, మహారాజా, భూరిశ్రవుడు ఇప్పుడు బలహీనుడు. ఆయన వద్ద 2 లక్షల మంది సైనికులే ఉన్నారు. కనుక ఆయన మీద దండెత్తి ఆయన రాజ్యాన్ని గెలుచుకోండి. ఇంతకంటే మంచి తరుణం దొరకదు అని సలహా ఇచ్చారు. వారి సలహా ప్రకారమే ఆ రాజు తన సైన్యాలను ఆయత్తం చేసుకొని వచ్చి మైదానంలో విడిసి భూరిశ్రవుడి వద్దకు యుద్ధ పత్రిక పంపాడు. రాజు మంత్రిని సలహా కోరాడు. మహాప్రభు, ఈ విషమ స్థితిలో నేను సలహా ఇవ్వగల సమర్థుణ్ణి కాను. విష్ణు శర్మను నమ్ముకొని 4 లక్షల సైనికులను తొలగించారు. అతన్నే సలహా అడగండి అన్నాడు మంత్రి. రాజు విష్ణు శర్మను సలహా అడిగాడు. విష్ణు శర్మ తొనకలేదు బెనకలేదు. మీరు శత్రు సైన్యాలను గురించి మర్చిపోండి. ఈ రాత్రే నేను వాటిని ధ్వంసం చేస్తాను అని విష్ణు శర్మ రాజుకు అభయం ఇచ్చాడు. ఆ రాత్రే విష్ణు శర్మ తన కత్తులను, తాను చంపిన సింహ చర్మాన్ని తీసుకొని ఒంటరిగా మైదానం మీద ఉన్న శత్రు సైన్యాల వైపు వెళ్ళాడు. సైనికులంతా గాఢ నిద్రలో మునిగి ఉన్నారు. ఒక పక్క ఏనుగులు కట్టివేసి ఉన్నాయి. విష్ణు శర్మ ఆ ఏనుగుల మధ్యకు సింహం చర్మాన్ని విసిరేశాడు. సింహమే తన మధ్యకు ఉరికిందనుకొని బెదిరిపోయి ఏనుగులు తమ గొలుసులు తెంపుకొని గోంకరిస్తూ నలుదిక్కులు పరిగెత్తాయి. కొట్టు, పొడు, చంపు, నరుకు అని విష్ణుశర్మ చీకట్లో అరుస్తూ నలుదిక్కులు పరిగెత్తసాగాడు. విష్ణుశర్మ కేకలు, ఏనుగుల గీంకారాలు విని నిద్రలేచిన సైనికులు తమ మీద అర్ధరాత్రి వేళ శత్రు సైన్యాలు వచ్చి పడ్డాయనుకొని ఆ చీకట్లో కత్తులు దూసి ఒకరితో ఒకరు ఘోర యుద్ధం చేసి చచ్చిపోసాగారు. ఆ అల్లరిలో విష్ణుశర్మ శత్రు రాజు గుడారంలోకి దూరాడు. అక్కడ రాజుగారి అంగరక్షకులు ఎవ్వరూ లేరు. ఇదే మంచి సమయం అనుకొని ఒంటరిగా ఉన్న రాజును కాస్త కత్తితో పొడిచి చంపేశాడు. మర్నాడు తెల్లవారేసరికి మైదానం శ్మశానంగా మారిపోయింది. ప్రాణాలతో బయటపడిన కొద్దిమంది శత్రు సైనికులు అక్కడి నుంచి పలాయనం చేశారు. ఒంటరిగా ఇంత గొప్ప విజయం సంపాదించిన విశ్వశర్మను చూసి రాజు ఆనందానికి మెరకలేకపోయింది. నువ్వు నిజంగా 4 లక్షల సైనికులతో సమానమైన వాడివే. నేను నీకేం ఉపకారం చేయగలను అని రాజు విష్ణుశర్మను అడిగాడు. అందుకు విష్ణుశర్మ వినయంగా, రాజా, ఆపత్ సమయంలో సరి అయిన సలహా ఇవ్వలేని మంత్రి దేనికి? మీ మంత్రిని తొలగించి ఆ పదవిని, అతడి జీతాన్ని కూడా నాకు ఇప్పించండి అన్నాడు విష్ణుశర్మ. రాజు మారు మాట్లాడక మంత్రిని తొలగించి ఆ స్థానంలో విష్ణుశర్మను మంత్రిగా నియమించాడు. ఉపాయ బలం మించిన బలం లేదు కదా. ఇదండి వాడి కథ. మరొక మంచి కథతో నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. అంతవరకు సెలవు. నా ఛానల్లోని కథలు మీకు నచ్చినట్లయితే నా ఛానల్ను లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి. షేర్ చేయడం మర్చిపోవద్దు. కొత్త కథ నోటిఫికేషన్ కోసం బెల్ ఐకాన్ ప్రెస్ చేయండి. థ్యాంక్ యూ.